పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశ ఆయుధాలు ప్రపంచ విపణిలో విపరీతమైనటువంటి డిమాండ్ పొందిన ఇప్పుడు ఆ క్రమంలోనే ఆర్మీనియా అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి ఆర్మీనియాకి ఒక బిగ్ డీల్ కుదుర్చుకుంది భారతదేశం. దాదాపు $100 బిలియన్ వాల్యూ చేసేటువంటి క్షిపణి రక్షణ వ్యవస్థల సరఫరాకి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2020లోనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2022లో ఆల్రెడీ ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ ఫైనలైజేషన్ కొంత పెండింగ్లో ఉంది. ఇప్పుడు దాన్ని ఫైనల్ అప్రూవల్ అయింది. దాని సామర్థ్య పరీక్షలో ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ రూపంలో ప్రపంచానికి తెలిసి వచ్చాయి. సో వెంటనే భారతదేశం ఇమ్మీడియట్గా తమకు ఆ క్షిపణి రక్షణ వ్యవస్థని సరఫరా చేయాలని చెప్పని డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా 720 బిలియన్లకు సంబంధించి 15 ఆకాశ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం ఆర్మీనియా ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు అది $100 బిలియన్ పెంచుతూ డిసైడ్ చేశారనమాట. సో ఫైటర్ జెట్స్, గైడెడ్ మిసైల్స్, డ్రోన్లు వీటన్నిటిని నిలువరించేటువంటి వ్యవస్థలుగా దీన్ని చెప్పుకుంటున్నారు. సో ఆకాశ్ తీర్ ఈ పేరుతో ఆపరేషన్ సింధూర్లో అటు S-400తో కలిసి కొన్ని రేంజెస్ని డిఫైన్ చేస్తూ ఈ వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తే ఆర్మీనియాకి ఇస్తే మనకేంటి అడ్వాంటేజ్ అనేటువంటి ఆలోచన చేసే వాళ్ళకి ఆర్మీనియా ఎక్కడ ఉంటుందంటే ఇటు టర్కీకి అటు అజర్బైజాన్కి మధ్యలో ఉండేటువంటి ప్రదేశం. మూడు దేశాల మధ్య కూడా కొన్ని సరిహద్దు సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలు పరిష్కరించుకోవడంలో ఆర్మీనియా భారత్కి దగ్గరైంది. టర్కీ, అజర్బైజాన్ రెండు కూడా పాకిస్తాన్కు వంతపాడుతున్నటువంటి దేశాలు కాబట్టి ఇప్పుడు ఈ బంధం మరింత బలపడేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2017లో నాగార్నో కార్బాక్ అనేటువంటి ప్లేస్లో పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ మూడు దేశాలు కూడా ఒక అగ్రిమెంట్ చేసినాయి. అక్కడ ఈ అజర్బైజాన్కి, టర్కీకి అనుకూలంగా పాకిస్తాన్ కూడా సహకరిస్తుంది అనేటువంటి ఆరోపణలు ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యన్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో అక్కడ మళ్ళీ ఉద్రిక్తతలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి టర్కీ డ్రోన్లు అక్కడ ఆర్మేనియా సైనిక శిబిరాలని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసేటువంటి ప్రాసెస్లోకి ఆర్మేనియా దేశం వెళ్తుంది. భారతదేశం ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకుని $100 బిలియన్ అగ్రిమెంట్ కింద ఇది ఒకటే కాదు, చాలా దేశాలు భారతదేశం తయారు చేసినటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి వ్యవస్థలను కొనుగోలు చేయడం పైన ఆసక్తి చూపిస్తుంది. అలానే ఆర్మేనియాకి ఇంకా చాలా ఇవి హావిట్జర్ తుపాకులు కానీ అంటే మన బోఫోర్స్ గన్స్ అని చెప్పి మనం చూస్తాం కదా, ఆ స్థాయిలో భారీ గన్స్ దేశీయంగా తయారు చేసింది. యాంటీ ట్యాంక్ రాకెట్లు, యాంటీ డ్రోన్ పరికరాలు, పినాక మల్టిపుల్ రాకెట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా భారతదేశం నుంచి కొనుగోలు చేయడానికి ఆర్మేనియా రెడీ అవుతుంది. సో ఈ ఉద్రిక్తతలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు ఒక పోలరైజేషన్కి దారితీస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆర్మేనియాతో బంధం బలపడితే కనుక అటు టర్కీకి, అజర్బైజాన్కి కూడా భారత్ చెక్ పెట్టేటువంటి అవకాశాలు ఉండొచ్చు.